సో ఈ వీడియోలో మనము మాదాపూర్ సాఫ్ట్వేర్ అమ్మాయిలు చీకటి కోణాలు అందరూ కాదు కొంతమంది. సో ఈరోజు ఈ వీడియోలో దీని గురించి మాట్లాడుకుందాము. సో నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇది జనరలైజ్ చేసే కమెంట్స్ కాదు. ఈ వీడియో కూడా అందరినీ ఉద్దేశించింది కాదు. కేవలం ఎవరైతే ఈ విధంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం లేకపోతే ఒక సాఫ్ట్వేర్ కోర్సు కోసం మాదాపూర్, అమీర్పేట్ అండ్ గచ్చిబౌలికి వచ్చి ఈ విధంగా ఇలాంటి కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళకి సంబంధించింది మాత్రమే. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. సో మీరు కమెంట్స్ పెట్టేటప్పుడు కూడా ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేయొద్దు, బూతులు అట్లా పెట్టొద్దు. సో మీరు చెప్పాలనుకున్నది పాజిటివ్ వేలోనే, అంటే ఒక నార్మల్ అందరూ చూడగలిగే చదవగలిగే ఒక లాంగ్వేజ్లో పెట్టండి. సో ఇక్కడ దానికి సంబంధించి ఒకవేళ ఒక లిమిట్ దాటి ఈ బూతులు ఇవన్నీ అనవసరం. ఓకే, సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. అలాంటి కమెంట్స్ అప్రూవ్ చేయబడవు, ముందుగా చెప్తున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు చేస్తున్నానంటే, రీసెంట్ డేస్లో మా ఫ్రెండే, యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఇద్దరు కూడా అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఫ్రెండ్సే. అంటే జనరల్గా మా ఫ్రెండ్ ద్వారానే అమ్మాయి పరిచయము. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, దే ఆర్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్ పాస్ట్ ఒక 5, 6, 7 ఇయర్స్ నుంచి లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీకు చెప్పాలనిపించింది. సో మొత్తం కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే వాళ్ళు ఏంటి అంటే, దాదాపు 6-7 ఇయర్స్ కలిసే ఉన్నారు, ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇతను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంది. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ అమ్మాయికి మంచి ప్యాకేజ్ ఉన్న అబ్బాయి వచ్చాడని వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, మన పెళ్ళికి ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఈ మంచి ప్యాకేజ్ ఉన్న అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. అంటే ఇంకొకటి విషయం వచ్చేసి, చాలామంది సాఫ్ట్వేర్ కోసం అందరూ, కొంతమంది మంచిగా ఉన్నారు, అది కొంతమంది గురించి మాట్లాడుతున్నా, ఎవరైతే ఇలా చేస్తున్నారో సాఫ్ట్వేర్ కోర్స్ గురించి వచ్చి పేరెంట్స్ ఈ వీడియో చూడాలండి. ఖచ్చితంగా పేరెంట్స్ చూడాలి ఈ వీడియో. పెళ్లి చేసుకోవాలి అనుకునే అబ్బాయిలు, అమ్మాయిలు కూడా, అబ్బాయి తల్లిదండ్రులు కూడా చూడాలి. ఎందుకంటే ఇది ఒక అబ్బాయిలు కూడా దీంట్లో భాగం అవుతున్నారు కాబట్టి. సాఫ్ట్వేర్ కోర్స్ కోసం మాదాపూర్కో, అమీర్పేట్కో, గచ్చిబౌలికో వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చిన పని కంటే ఈ లివ్ ఇన్ రిలేషన్ కల్చర్ అనేది హైదరాబాద్లో పెరిగిపోతూ ఉంది. సందుకి హాస్టల్స్ ఉండేవి, ఇప్పుడు సందుకి గొందికి లివ్ ఇన్ రిలేషన్ సంబంధించిన ఈ సర్వీస్ అపార్ట్మెంట్స్ అంటారు. సర్వీస్ అపార్ట్మెంట్స్లో అమ్మాయి అబ్బాయి కలిసి ఉండొచ్చు, అంటే అలాగా రూమ్స్ కూడా ఇస్తూ ఉన్నారు. అంటే ఎటు దారి తీస్తుంది? అండ్ వీళ్ళిద్దరు రేపు ఏమైనా పెళ్లి చేసుకుంటారంటే అలా లేదు. సరే ఓకే, వీళ్ళిద్దరిలో ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇద్దరు ఈజీ గోయింగ్ ఉండి, సో మనం పెళ్లి చేసుకుంటే చేసుకుంటాము, లేకపోతే లేదు, మనం జస్ట్ ఒక ఈ 6 నెలలు, ఈ సంవత్సరం, ఈ 2-3 సంవత్సరాలు జస్ట్ టైంపాస్ అని ఇద్దరు అనుకుంటే పర్వాలేదు. కానీ ఇద్దరిలో ఒకరు సీరియస్గా తీసుకుంటున్నారు, ఒకరు టైంపాస్ తీసుకుంటున్నారు. దీంట్లో ఎక్కువగా కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే, ఎట్ ఏ టైము కేవలం, అంటే వీళ్ళు కూడా జాబ్ చేస్తుంటారు కానీ వీళ్ళ జీతం ఖర్చు కాకూడదు, వీళ్ళకి జీతం ఖర్చు కాకూడదు, పార్టీకి ఒకరు తీసుకెళ్ళాలి, పబ్కి ఒకరు తీసుకెళ్ళాలి, సో వీళ్ళకి సంబంధించిన డ్రెస్సులు ఒకరు తీసియాలి, షాపింగ్ ఒకరు చేపియాలి, ఎటన్నా లాంగ్ డ్రైవ్ వెళ్ళాలంటే ఒకడు. ఎటు పోతున్నాం మనం అంటే పేరెంట్స్ అందరూ కూడా ఆలోచించాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇలా తిరుగుతూ మెల్లగా ఏంటి అంటే, ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ పెరిగిపోయి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ పెళ్ళంటేనే విరక్తి వచ్చే పరిస్థితికి మెల్లమెల్లగా జారుకుంటున్నాం. అండ్ సాఫ్ట్వేర్ అమ్మాయిలు కొంతమంది ఎంత దారుణంగా తయారయ్యారంటే, అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా. ఎందుకంటే కొంతమంది అబ్బాయిలు కూడా ఇదే విధంగా 2, 3, 4 ఈ విధంగా రిలేషన్ మెయింటైన్ చేస్తూ మనం సమాజం ఎటు తీసుకెళ్తున్నాం మనం అర్థం చేసుకోవాలి. ఈ సర్వీస్ అపార్ట్మెంట్స్ కల్చర్ ఎక్కువైపోయింది. మీ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు, ఏ హాస్టల్లో ఉంటున్నారు, మీ ఒకవేళ అబ్బాయిలైతే అబ్బాయిలు, అమ్మాయిలైతే అమ్మాయిలు అని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే, చాలా వరకు మెజారిటీ అమ్మాయిలు, చాలా తక్కువ మంది మాత్రమే అంటే ఈ ఒకవేళ రిలేషన్ బ్రేక్ అయితే బాధపడేది. చాలా వరకు ఏంటి అంటే, ఒక రిలేషన్ బ్రేక్ అయితే ఎక్కువగా బాధపడేది, వాళ్ళ లైఫ్ని నాశనం చేసుకొని చెడు అలవాట్లకి బానిస అయిపోయి మందు కొడుతూ, సిగరెట్ తాగుతూ వాళ్ళ లైఫ్ని, హెల్త్ని, మెంటల్ హెల్త్ని, తర్వాత ఫిజికల్ హెల్త్ని మొత్తాన్ని ఖరాబ్ చేసుకుంటుంది ఎక్కువ మంది అబ్బాయిలు ఉన్నారు. పేరెంట్స్ గమనించాలి. సాఫ్ట్వేర్ కోర్స్ జాయిన్ చేయడానికి హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, ఇంకొక చోటకి పంపిస్తూ ఉంటే మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు? ఎందుకంటే వాళ్ళు ఒక మెచ్యూరిటీ వచ్చేదాకా కూడా, అంటే 18 ఇయర్స్ దాటితే మేజర్ కదండి, ఇంకేందని వాళ్ళ మెచ్యూరిటీ అంటే వాళ్ళ కెరీర్ గురించి ఆలోచించి నిజంగా లైఫ్ అంటే ఏంటో వాళ్ళు అర్థం చేసుకునేదాకా పేరెంట్స్ హ్యాండ్ హోల్డింగ్ చేయాల్సిన అవసరం ఉంది. జాబ్ వచ్చింది కదా, ఇంతకంటే ఏముంది, సాధించేశారు జీవితంలో అని చెప్పి వాళ్ళని అంటే ఫ్రీగా వదిలేయండి. అట్ ద సేమ్ టైం
వాళ్ళకి మంచి ఏంటి, చెడు ఏంటి, ఏం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్క పేరెంట్స్ ఫోకస్ చేయాల్సిన అవసరం పెరుగుతూ ఉంది. రీసెంట్ డేస్లో కూడా వార్తల్లో కూడా చూసాం, సర్వీస్ అపార్ట్మెంట్స్, లివ్ ఇన్ కల్చర్ ఎక్కువైపోతా ఉంది హైదరాబాద్లో. అంటే ఎక్కువైపోవడం తప్ప ఒప్ప అంటే డెఫినెట్లీ అంటే మ్యారేజ్ చేసుకుంటారో లేదో కూడా తెలియదు. ఎటు పోతున్నాం మనం? కొంతమంది అబ్బాయిలు కూడా చాలా దారుణంగా తయారయ్యారు, అమ్మాయిలు కూడా కొంతమంది మరీ దారుణంగా తయారయ్యారు. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, చాలామంది డిప్రెషన్కి వెళ్ళిపోయి వీళ్ళ లైఫ్ని ఖరాబ్ చేసుకొని, హెల్త్ని ఖరాబ్ చేసుకొని, పేరెంట్స్కి చెప్పలేక ఆగిపోతున్నారు అక్కడికక్కడ. కొంతమంది అయితే అప్పుల పాలైపోతున్నారు. ఈ మధ్య కొత్తగా బెట్టింగ్, ఈ 10,000 కడితే 20,000 వస్తాయి, 20,000 కడితే 40,000 వస్తాయి, 50,000 కడితే 1,00,000 వస్తాయి. దీన్ని ప్రమోట్ చేసేవాళ్ళు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్. ఎటు పోతున్నాం మనం? వెరీ గుడ్ థింగ్ ఏంటి అంటే, ఒక వ్యక్తి దాని గురించి పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటే, నాన్వేషన్ అనే వ్యక్తిని, అతన్ని కూడా అందరూ ఇప్పుడు విమర్శ మొదలుపెట్టారు. మీకు నొప్పి తగులుతుందనా? బెట్టింగ్ ప్రమోట్ చేసిన మీరు బాగానే ఉన్నారు. ఎవరైతే బెట్టింగ్ ఆడుతున్నారో వాళ్ళు డెఫినెట్లీ, మీరు లేకపోతే మిమ్మల్ని ఫాలో అవ్వకపోతే వాళ్ళు ఆ ప్రాసెస్లోకి రారు కదా. నేను చేయకపోతే వేరే వాళ్ళు చేస్తే నువ్వు ఎవరో చేస్తున్నా మనం కూడా చేస్తామా? సో ఓవరాల్గా ఎస్పెషల్లీ మాదాపూర్, అమీర్పేట్, గచ్చిబౌలి ఎవరైతే సాఫ్ట్వేర్ కోర్స్ కోసం కానీ, సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం కానీ ఎవరైతే వస్తున్నారో అమ్మాయిలు, అబ్బాయిలు, సో ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి, లైఫ్ అంటే ఏదో 4 రోజుల రిలేషను, ఏదో టెంపరీ ఆనందాల కోసం కాదు. టెంపరీగా ఏదో ఫిజికల్గా ఏదో కొంచెం రిలేషన్ గురించి కాదు. అర్థం చేసుకోండి. పేరెంట్స్ మిమ్మల్ని ఇక్కడికి పంపించింది మీరు జీవితంలో ఎదగడానికి, మంచి బెటర్ లైఫ్ లీడ్ చేస్తారని. ఇలా రాంగ్ వేలో మన భారతీయ సంస్కృతి కాకుండా రాంగ్ వేలో వెస్ట్రన్ కల్చర్ సైడ్ వెళ్తారని కాదు. మన పేరెంట్స్ కూడా, మన పిల్లలు ఎక్కడున్నారు? మన సర్వీస్ అపార్ట్మెంట్స్లో ఉన్నారా? లివ్ ఇన్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారా? బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉన్నారా? ఒకవేళ నిజంగా అనుకోవచ్చు చాలామంది, తప్పేం కాదు కదా, బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేయడం తప్పేం కాదు, గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయడం తప్పే కాదు, లివ్ ఇన్ రిలేషన్ తప్పేం కాదు అన్నప్పుడు, అలా తప్పు కాదన్నప్పుడు పేరెంట్స్ చెప్పి చేయండి. తప్పు కాదు కదా. చిన్నప్పటి నుంచి పెంచి పోషించిన పేరెంట్స్కి చెప్పి చేయండి. తప్పు కాదు కదా. అప్పుడు తప్పు అనిపించినప్పుడు. ఇప్పుడు మా ఫ్రెండ్ అతను బాధపడతా ఉన్నాడు, ఈ అమ్మాయి మాత్రం మంచిగా ఇప్పుడు 20 లక్షల ప్యాకేజ్ ఉన్నవాడిని చూసుకొని పెళ్లి చేసుకుంటుంది. అంటే ఇప్పుడు దాకా నువ్వు లేకపోతే బతకలేను, నువ్వు లేకపోతే అది, నువ్వు నాకు అది అని చెప్పిన ఏంద్ర ఇన్ని రోజులు ఇటు చెప్పింది నాకు, ఇదేంది ఇది ఉన్నట్టుండే చాలా హ్యాపీగా ఉందిరా, ఫొటోస్లో కూడా చూశాను, మంచిగా హ్యాపీగా నవ్వుతూ అంత చాలా జోవియల్గా ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారంట అని చెప్తున్నాడు. అంటే మనం అర్థం చేసుకోవాలి రిలేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. అండ్ అందరూ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మీరు ఒకవేళ జాబ్ చేస్తుంటే, సాఫ్ట్వేర్ ఉద్యోగం కానీ అదర్ జాబ్స్ కానీ, ఒకటే గుర్తుపెట్టుకోండి, డబ్బులు చాలా ఇంపార్టెంట్, డబ్బులు సంపాదించండి. కానీ మర్చిపోవద్దు మనం ఎక్కడి నుంచి వచ్చామో, మన పరిస్థితి ఏంటి, మన పేరెంట్స్కి చెప్పి చేయాలి. నమ్ముతారో నమ్మరో, ఇప్పటికీ కూడాను నాకు సంబంధించి చాలా విషయాలు నా ఫ్యామిలీతో డిస్కస్ చేస్తాను నేను. ఈవెన్ దో చాలామంది పెద్ద పెద్ద నెట్వర్క్, ఇంత పెద్ద నెట్వర్క్ ఉంది, దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్గా చూసుకున్నా కానీ, ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్ పరంగా చూసుకున్నా, కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్, స్టార్టప్ కంపెనీస్ చూసుకున్నా, లేకపోతే యూపీఎస్సీ, ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ చూసుకున్నా, ఇంత పెద్ద నెట్వర్క్ ఉంది నాకు. అయినా కానీ ఇప్పటికీ మా అమ్మని, నా వైఫ్ని ఇట్లా చేద్దాం నాన్న, ఇట్లా చేద్దామమ్మా, ఎట్లుంటుంది ఏంటి అని నేను సలహాలు అడుగుతా. తప్పేం లేదు, వాళ్ళ సలహాలు వాళ్ళు చెప్తారు. ఎందుకంటే నేను తప్పు అని అనిపించినప్పుడు మనం వాళ్ళతో మాట్లాడుకొని డిస్కస్ చేయకుండా చేసేస్తాం. సో ఇది ఒకసారి ఆలోచించండి. ఇలా మాదాపూర్లో ఇంకెక్కువ జరుగుతూ ఉంది, మాదాపూర్, గచ్చిబౌలి, అమీర్పేటలో. అబ్బాయిలు అమ్మాయిలు మీరు జాగ్రత్తగా ఉండండి, అనవసరంగా మీ జీవితాలు పాడు చేసుకోవద్దు. ఓకే, అనవసరం డిప్రెషన్ వెళ్ళదు. ఒకవేళ ఎవరైనా ఇట్లా అమ్మాయిలు వదిలేసి లేకపోతే అబ్బాయిలు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే, పోయే వాళ్ళని ఎప్పుడు మనం ఆపలేము. సో డెఫినెట్లీ మనకు ఒక మంచి లైఫ్ పార్ట్నర్ వస్తారు. సో దీని గురించి వదిలేసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని నేనైతే కోరుకుంటా ఉన్నా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ చెప్పనివి చాలా ఉన్నాయి. సో డెఫినెట్లీ దీనికి ఆలోచించుకోండి, జాగ్రత్త పడండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.